రేవంత్ రెడ్డి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా ఒక ప్రకటన చేసిండు. అంటే మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో కూడా తుమ్మిల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేస్తా ఉన్నాడు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు అంటే ఎట్లా పొంతనం లేకుండా మాట్లాడుతున్నారా అంటే ఏమని చెప్తావు? అయితే దానికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడాలో రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. అది ఎందుకు అంటే జనాన్ని మభ్యపెట్టడానికి తప్ప ఏం లేదు. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహారరావు మండల్ మాది. అయితే అక్కడ వచ్చేసి ఇవాళ రీసెంట్గా మాకు దగ్గర బంధువులు ఒకరు చనిపోయారు. అక్కడి గోదావరి ప్రాంతంలో చూస్తే స్నానానికి అట్లా విడిచిపెట్టి కాళ్ళు కడుక్కోనికి పరిస్థితి లేదు. ఆ కాళ్ళు కడుక్కుందామంటే ఒక చుక్క లేని పరిస్థితి అయింది. ఇవాళ కేసీఆర్ కనుక ఉంటే ఆ గోదావరి మంతని పరవాహిక ప్రాంతాలలో కలకలలాడుతూ ఉండేది. సృజనాత్మకమైన పంటలు తీసేటువంటి పంటలు మన తెలంగాణను నాశనం చేసుకునేది ఎవరో కాదు, మన తెలంగాణ ప్రజలే. దోసకాయ ఇప్పుడు ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చెప్పిండు, అరే దోసకాయ మంచిగుందిరా బాయ్ తిను అంటే దోసకాయ అది ఎక్కడో పెట్టుకొని తిందాం అన్నట్టుగా మన తెలంగాణ ప్రజలు చూసి తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా ఏంది 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు అని చెప్పేసి ఆ డిసెంబర్ 9 పోయి 2 డిసెంబర్ వచ్చింది. 2004 డిసెంబర్ 24 డిసెంబర్ పోయి 2025 డిసెంబర్ కూడా దాటిపోతుంది. అన్నీ దాటిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఒక తాటి మీకు వచ్చి కేసీఆర్ నాయకత్వం ఎంచుకుంటేనే తప్ప ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆర్ పథకం రాని ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు అసలు లేనే లేదండి. కేసీఆర్ పథకాలు అంటే అమోఘమైన పథకాలు. ఒక పథకం ఆయన చెప్పండి మేనిఫెస్టోలో విడుదల చేయని పథకాలు అసలు ఎన్నో పథకాలు పెట్టింది. ముదిరాజ్ మహాసభ మండల ప్రెసిడెంట్, నా పేరు అక్కినమైన సమ్మయ్య. మాకు వచ్చేసి చూస్తే ముదిరాజులకు మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి ఉచిత చేప పిల్లలు ఇచ్చారు. దాని ద్వారా ఎన్నో మత్స్య కుటుంబాలు ప్రతి సంవత్సరం జనవరి జూన్ జూలై వచ్చిందంటే కాంట్రాక్ట్ అయిపోయేది. అవి విత్తనాలు కూడా ఎన్నో రకమైన నాణ్యమైన విత్తనాలు ఇచ్చి ముదిరాజులు ఇప్పుడు ఒక ముదిరాజులే కాదు దాని ఉపాధి పొందే అటువంటి చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన కల్లిబొల్లి కబుర్లు ఏంటి, మహిళలకు ఎంత మోసం చేసిందంటే నిన్న ఇక్కడ తాడ్చేల్లో హెడ్ క్వార్టర్లో మాకు 10th క్లాసు సెంటర్ పడ్డది. అందులో ఒక ముసలామ చెప్పింది, ఏం చెప్తుందంటే మా కాన్స్టిట్యున్సీలో శ్రీధర్ బాబు గారు గెలిచారండి. అయితే దుద్దిల శ్రీధర్ బాబు గారు గెలిచారు. పాపం కొంతమందికి తెలియదు ఈ మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీ, కానీ ఎవరికి క్లాసు ఎవరికి దెంగులు పడతాను ఎవరికి తిట్ల పురాణం ఎవరికి పడుతుందంటే పాపం తెలియక రేవంత్ రెడ్డి పడుతుంది. కానీ అసలు తిట్ల పురాణం ఎవరికి పడాలంటే దుద్దిల శ్రీధర్ బాబు పడాలి. ఎందుకు అంటే అందరినీ కళ్ళబొల్లు కబుర్ చెప్పి మాయా మాటలు చెప్పించి మేనిఫెస్టో నేను చైర్మన్ అని చెప్పేసి అన్ని లాన్ కింది చేసేసి ఎన్నో పథకాలు పెట్టించి వాళ్ళు నేను మొత్తం మీద గద్దెనెక్కాలంటే ప్రతి ఒక్క పథకం పట్టుకురావాలని చెప్పింది. కానీ ఏ పథకంలో చూసినా శూన్యం తప్ప ఎవరికి కూడా లాభమయ్యే పథకం అనేది లేదు. అయితే నేను కట్ చేసిన అప్పుడు ఆ తాడ్చేలలో ఆ సెంటర్ కాడ ఉంటే ఒక పెద్ద ఆమెకు సుమారు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి. అమ్మ ఏందమ్మా నీ పరిస్థితి ఏంది, ఎండకు నిల్చున్నావు ఏందమ్మా అంటే నాకు ఏ ఊరు అయ్యా అని అడిగింది. అమ్మ మీ పక్క పొంటే మాది ఎడ్లపల్లి గ్రామం, మాది మన మండలే. అసలు ఏందమ్మా అంటే సార్ మమ్మల్ని ఎంతో మోసం చేసిండు మన దుద్దిల శ్రీధర్ బాబు అంటే ఇంతకుముందు ఎవరికి వేసినావమ్మా అని చెప్పేసిన. ఇంతకుముందు పాపం పుట్టమదు కడుపు చల్లకుండా ఆయన నీళ్లు పెట్టిండు, ఇంత అన్నం పెట్టిండు, ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. పేదవాళ్ళకు ట్రస్ట్ ద్వారా 250 కుటుంబాల పెళ్లిళ్ళు చేసిండు పేదవాళ్లకు. ఆ పెళ్లిళ్ళతో పాటు ట్రస్ట్ ద్వారా ఎన్నో లేని కార్యక్రమాలు చేసిండు. ఆయన కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు పెట్టించిండు. ఎన్నో రకాల ఆయన పాపం ఆయన ఆదుకున్నాడు. ఇవాళ మాకు శ్రీధర్ బాబు వచ్చి 2500 ఇస్తానంటే అట్లా మోసపోయినామయ్యా, 2000 నుంచి 4000 ఇస్తానంటే అట్లా మోసపోయినామయ్యా. నాకు ఒక ఎకరం ఉన్నది, నాకు అప్పుడు వాస్తవానికి నా కొడుకు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, మాకు కూడా ఒక ఎకరం ఉంటే ఒక 1 లక్ష రూపాయలు నాకు అప్పు ఉండే, ఏది రుణమాఫీ. ఆ రుణమాఫీ కోసం తిరుగుతాను. నాకు ఎకరం భూమి కూడా నాకు రుణమాఫీ కాలే అయ్యా బాంచన అని ఆ పెద్దవాడు ఎప్పుడు జరిగింది. అప్పుడు నేనేం చెప్పినట్టు నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటే ఇంక చెప్పది కావచ్చు అని చెప్పేసి నేను కూడా కాంగ్రెస్ అమ్మ అసలు ఏంది కరెక్ట్ చెప్పమ్మా అంటే మొత్తం మంది మా అబ్బాయి పెట్టి బిడ్డ మేము తప్పిదారిపోయి ఓటేసినాం కానీ తప్ప ఈ కేసీఆర్ ఎక్కడ ఆయన కడుపు చల్లకుండా కానీ కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకోవాలని జనాలందరూ పక్కా మోసపోయినాం అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఒప్పుకుంటూ జరిగింది. ఆమె పేరు సమ్మమ్మ, వాళ్ళ ఎస్సీ. ఆమె ఇట్లా క్లియర్గా ఒప్పుకుంటూ జరిగింది. అసలు నేను నా అందుబాటులో సెల్ ఉంటే నేనే మాట్లాడుకుంటే మనలతో ఎవరితో తీయించేవాడిని. కానీ ఆ పాపం గిసొంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మన తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు మంచి యువకులు ఉన్నారు, యువకులు ముందుకు వచ్చి కేసీఆర్ను ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఇంకొకటి ఖబర్దార్ దుద్దిల శ్రీధర్ బాబు పుట్టమాది మీద చేసే అరాచకాలన్నీ నువ్వు ఇప్పటికైనా వెనక గుంజుకోకపోతే ఇక నుంచి నీకు అసలు నువ్వు అక్కడ మంత్రిలో తిరిగిన పరిస్థితి. నువ్వు చేసిన ఇసుక దంద ఏం చేసినావు? ఇసుకను నేను గెలిచిన తెల్లారి నేను ఇసుక లారీలు నడవని అన్నావు. ఇవాళ బిడ్డ ఇసుక లారీలు ఎట్లా నడుస్తాయి? అవి నీ అప్పుడు పుట్టమోది అన్నావు, కేటీఆర్ అన్నావు, కేసీఆర్ అన్నావు. మరి ఇవాళ ఇసుక లారీలు ఎవరి? అవి ఎందుకు నడుస్తాయి? మరి ఎందుకు మందు పెట్టలే?
దీని మీద మేము ఖచ్చితంగా మంత్రి నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాం. నువ్వేం చేసావు తప్పుడు ఇప్పుడు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ తప్పుడు కేసులు పెట్టేసి లోపల ముగిస్తున్నావు, ఏం చేయలేవు. అరే పోతాం బాయ్ 4 రోజులు పోతాం, మాకు ఇప్పుడు నచ్చిన కాడున్నాం, నచ్చని దాన్ని పట్టుకొని ఎన్నో రోజులు ఏగలేం, నచ్చిన కాడున్నాం పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టుకొని ఏమన్నా వేసుకో, చూసుకుందాం పో, నెక్స్ట్ చూసుకుందాం. అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందో కూడా ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఇంకొక మీ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఇసుక దందాలు భూదందాలు ఇవే నడుస్తూ ఉన్నాయి, మొత్తం అదే కంటిన్యూ అదే నడుస్తుంది. నువ్వు ఎలక్షన్ అయితే తెల్లని గెలిచినాక ఇసుక బంద్ చేయిస్తా అన్నావు, ఎందుకు బంద్ చేయించలేదు శ్రీధర్ బాబు? దానికి మాకు సమాధానం ఇవ్వాలి. మరి ఏంది అసలు అప్పుడు పుట్టమది అన్నావు లారీలు, ఇవాళ పుట్టమది కాదు, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మాత్రమే ఉన్నారు. మరి వాళ్ళు ఎవరి ఆ లారీలు నీ కాదు పుట్టమదిగా, మరి ఎవరి నా అయితే నా ఉన్నాయని చెప్పు. మరి నాకేది నేను లావాదేవీలు ఉన్నా గిట్లనే ఉన్నా గియ్యే చెప్పుడు గిదే కత్తున్నా. అసలు ఈ పరిస్థితి ఏంది? నువ్వు దాన్ని బయట పట్టుకురావాలి. లారీలు ఇమీడియట్లీ నువ్వు ఆపకపోతే మాత్రం బాగుండదు. రేపు వచ్చే రోజులలో మా మంత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి ర్యాలీలు ఉన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ పుట్టమాది నిరికిచ్చే ప్లాన్ చేస్తే మాత్రం ఇకనైతే ఎవరు అసలు ఊహించని విధంగా నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ముగిస్తున్నాను. మీ శ్రీధర్ బాబుకి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి ఎప్పుడు జరుగుతుంది. ఇప్పటికే జనాన్ని ఏంది అంటే అసలు నేను ఇంతకుముందే చెప్పాను కానీ మేనిఫెస్టో చైర్మన్ ఎవరు? శ్రీధర్ బాబు అనే విషయం తెలంగాణలో సగం మందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. కానీ దాన్ని పకడ్బందీగా రేవంత్ రెడ్డికి తిట్ల పురాణం పట్టించేది మాత్రం ఖచ్చితంగా శ్రీధర్ బాబే, దుద్దిలో శ్రీధర్ బాబే. పోనీ అండి ఇవాళ స్కాడు వాళ్ళ తమ్ముడికి స్కాడ్ ఏందండి? ఆయన ఏమైనా ఎలక్షన్ పరంగా ఏమైనా ఓట్లతో గెలిచిండా? తమ్ముడికి స్కాడే, అన్నకు స్కాడే, ఏంటిది అది? ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎడిపోతుంది, దాని మీద అసలు అడిగే వారు లేరా? ఒక్కడుంటే వాడిని ఒత్తాలని చూస్తున్నాడు. అంటే బీసీ బిడ్డ దళిత సంఘాల నుంచి వచ్చిండు, బీసీ బహుజనవాదం ఎత్తుకున్నాడు, వీడిని ఒత్తాలి. పుట్టమదంటూ నొత్తితే నాకు ఎదురుండదని చెప్పేసి, మంత్రిలో ఎదురుండదని చెప్పేసి పుట్టమదులు ప్రతి ఒక్క దానిలో అరాచకాలు చేసి పుట్టమదులు మూయించే ప్లాన్ చేస్తుండే తప్ప ఆయన వేరే ఏం లేదు. వ్యక్తిగతంగా ఆయనకే ఉన్నదంటే ఏమీ లేదు. కేవలం రాజకీయంగా నేను ఒక్కనే ఉండాలి, మంత్రి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నాది, నేనే ఉండాలి, మా అయ్యే తర్వాత నాదే కాంగ్రెస్, అసలు పార్టీ నాకు పుట్టింది అనే పద్ధతిలో శ్రీధర్ బాబు గారు అదే విధంగా ముందుకు పోతుండు.